కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సరికావన్నారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విచక్షణ కోల్పోయి ఆమెపై మాటల దాడికి దిగారన్నారు. జిల్లాలో ఎప్పుడూ లేని సంస్కృతికి ప్రసన్న తెరలేపారన్నారు. గత ఎన్నికల్లో ప్రశాంతిపై ఘోరంగా ఓడిపోయారని, అది తట్టుకోలేకనే జిల్లాలో అలజడి అశాంతి సృష్టించేందుకు మాటల దాడికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం ఉచ్చ నీచాలు మరిచి ఒక మానవుడు మాట్లాడలేనటువంటి ఒక దారుణమైన భాష, ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడిన భాష, మగవాళ్ళ గురించి కూడా మాట్లాడిన భాష, ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటూ ఉన్నారు. 50,000 ఓట్ల పై మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని, కోవూరు నియోజకవర్గంలో జెండా పట్టుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరువు అవుతున్నారని ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గపు సంస్కృతిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు.